చల్సన్ గారు నమస్తే అండి. నమస్కారం. సార్, లాస్ట్ టైం మీరు ఫోర్త్ ఫేజ్ అయిపోయిన తర్వాత మా ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎలా అయింది ఏంటి అనేది చాలా మంచి స్పందన వచ్చింది. మా ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఫిఫ్త్ ఫేజ్ అయింది. చెప్పండి సార్, అసలు ఫిఫ్త్ ఫేజ్లో ఏంటి పరిస్థితి దేశంలో రాజకీయంలో? కొంచెం మీరు చెప్తే వినాలని ఉంది. ఏం లేదండి. మోదీ గారు ఎన్నికల కమిషన్ మోడీ గారు అంటాం ఒక్కళ్ళే భావ్యం కాదు కాబట్టి ద్వయం మోషా గార్ల ఎన్నికల కమిషన్ వాళ్ళు ఎలా అపాయింట్ చేశారు అర్ధరాత్రి మిగతా ఇద్దరినే అసలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయి చాలా కాలం ఉండాల్సిన ఆయన అర్ధరాత్రి రాజీనామా చేసి సామాన్ సర్దుకుని ఎలా వెళ్ళిపోయారు, ఎలాంటి విపత్కర పరిస్థితులు వెళ్ళిపోయారు, అనే మీద అనేక కథనాలు వస్తున్నాయి. అందుకని ఆ ఎలక్షన్ కమిషన్ అసలు మీరు అన్నట్టు 49 సీట్లకి 39 సీట్లకి ఒడిశాలో ఎన్ని ఫేసులండి? ఒడిశాని క్యాప్చర్ చేయడానికి ఇన్ని కుట్రలా అండి. 5 సీట్లు ఒడిశాకు ఉన్న ఎన్ని సీట్లు అండి? 21 పార్లమెంట్ సీట్లు. ఇప్పుడు 21 పార్లమెంట్ సీట్లో ఎన్ని ఫేసులు? మహారాష్ట్ర మీద ఫోకస్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద పెద్ద ఫోకస్ లేదు, తమిళనాడు మీద. అందుకని ఒకసారి పెట్టేద్దాం. ఈ విధంగా ఇప్పుడు కర్ణాటక కూడా ఉత్తర కర్ణాటక దక్షిణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక మీద ఫోకస్ ఎక్కువ ఉంది. అందుకని ఈ విధంగా చేసుకుంటూ వెళ్తాం అనేది ఒక ఎన్నికల కమిషన్ మీద మోషా గారి కమిషన్ గా మారిపోయిందని కొంతమంది ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఎలాంటిదో వారు వివరణ. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, వాళ్ళు బుందేల్ఖండ్ రీజన్ లో మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ కి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలి, కేబీకే కలహండి బోలంగి కోరాపుట్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు ఎంతవరకు ₹1 రాలేదు, ఇచ్చిన 50 కోట్లకి సంబంధం లేదు. నమ్మక ద్రోహం నయవంచం చేసిన మోడీ గారు బుందేల్ఖండ్ కూడా ప్యాకేజీ పెట్టారు. కానీ ఆ ప్యాకేజ్ ఎక్కడ తీసుకెళ్లిపోయారో ఇంతవరకు తెలియదండి. డబ్బులు ఖర్చు అయిపోయినాయి చాలా వరకు. రెండో విషయం కూడా చేసింది ఏంటంటే, ఆ ఇండస్ట్రియల్ డిఫెన్స్ కారిడార్ ని మొదటిది ప్రకటించిన వెంటనే రాత్రి 7 గంటలకి, బడ్జెట్ ప్రకటించిన రాత్రి 7 గంటలకి ఆర్థిక శాఖ మంత్రిని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ మొదటి కారిడార్ ని తమ రాష్ట్రానికి తీసుకెళ్తే, రెండో కారిడార్ మోడీ గారు తన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి బుందేల్ఖండ్ నుంచి లక్కుందాకి తీసుకెళ్లారు. కానీ ఎవరికి ఉపయోగపడుతుందంటే గుమా వ్యాపారులకు ఉపయోగపడ్డది. అది బుందేల్ఖండ్లో ఉన్న సామాన్యుల జనజీవనాన్ని పైకి తీసుకొస్తానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ మీద పెట్టకుండా ఉండటం వల్ల వచ్చిన ఇబ్బంది అండి ఇది. కేవలం ఈ ప్రభుత్వం పనిచేసేది గుమా వ్యాపారుల కోసం పనిచేస్తుంది అన్నది వచ్చిన నేపథ్యంలో బుందేల్ఖండ్లో డెఫినెట్ గా వాళ్ళ 3 పార్టీల కూటమి, నేను మెజార్టీ అని చెప్పలేనండి, ఎందుకంటే మొత్తం ఇంతకుముందు మీకు తెలుసు 62 సీట్లు అన్నారు. తర్వాత అప్పనాదళ్ళు, మిత్రపక్షాలు, కృష్ణా పటేల్ గారు, అన్ప్రియ పటేల్ గారు చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. అప్పనాదళ్ళని కుర్మీ పార్టీ అప్పుడు ఉన్నప్పుడు తల్లిని కూతుర్ని విడదీసి కూతురు పదవి ఇచ్చి తల్లిని బయటికి పంపేమన్నారు. తమ స్వార్థం కోసం ఉత్తర భారతీయ జనతా పార్టీ జరిగింది చూసాం. సరే, ఏదేమైనా అక్కడ ఇప్పుడు 64-60 సీట్ల నేపథ్యం అంటే బిఎస్పీ నుంచి రాజీనామా చేసి కొంత చేయరాదు. ఆర్ఎల్డీ వాళ్ళు సపోర్ట్ చేశారు. అయినా సరే పీక్స్ ఒక 64 సీట్లు వస్తాయో 60 సీట్లు ఉంటాయో అనుకుంటున్నారు. తగ్గితే 50 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బుందేల్ఖండ్ డెఫినెట్ గా అక్కడ సమాజవాదీ పార్టీ, బుందేల్ఖండ్ అనే రీజన్ ఎలా ఉంటుందంటే ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ లో చొచ్చుకొని వస్తుంది. దాని చుట్టుపక్కలంతా మెజార్టీ, మోస్ట్ ఆఫ్ ద రీజన్ చుట్టుపక్కలంతా మధ్యప్రదేశ్ ఉంటుంది. గ్వాలియర్ రైట్ స్టేట్ రీజన్ ఇదంతా ఉంటుంది. కాబట్టి ఈసారి కొంత వ్యతిరేకత వచ్చేటట్టుంది. మహారాష్ట్రలో కూడా నేను మొత్తం బ్రహ్మాండంగా ఈ శివసేనని శరద్ పవార్ గారి పార్టీని వేసేసి అడ్డంగా చించేసి గుర్తులు కూడా కాజేశారు కదా. బాణం గుర్తు ఏకనాథ్ షిండే గారిని ప్రయోగించి ఆ బాణం గుర్తు తీసుకున్నది ఒరిజినల్ శివసేన, బాలాసాహెబ్ నేనని ఆయన మొదలు పెట్టారు. వాళ్ళ కొడుకుల్ని మిగతా వాళ్ళని పక్కన పడేసి. అంటే రాజరికం అనేది నేను ఒప్పుకోపోయినా, వారసత్వం అనేది ఒప్పుకోపోయినా, తనను విభేదిస్తే ఏదైనా చేయగలుగుతుంది అనమాట ఈ వీళ్ళు. అందువల్ల అక్కడ మహారాష్ట్రలో నా ఉద్దేశం ప్రకారం ఏదో వీళ్ళు నెగ్గేస్తారని చెప్పలేదు. కానీ ఈ 13 సీట్లు ఏదైతే ఉన్నాయో దీంట్లో 5-6 సీట్లు ఖచ్చితంగా ఆ కూటమి నెగ్గే అవకాశం కనపడతా ఉంది. అలాగే మిగతా మీరు చూసుకుంటే కనుక పశ్చిమ బెంగాల్లో దీంట్లో ఈ 49లో అత్యధిక 32 స్థానాల పైన ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఉంది. 4 స్థానాలు టీఎంసీకి ఉన్నాయి. బహుశా నేను అనుకుంటున్నాను అక్కడ వెస్ట్ బెంగాల్లో ఈసారి బీజేపీ మేనాట్ లూజ్. నేను తిరిగి వచ్చాను కొన్ని ప్రాంతాలు పశ్చిమ బెంగాల్లో. బీజేపీ మేనాట్ లూజ్ అండి, అక్కడ సస్టైన్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లోను అలాగే మహారాష్ట్రలోను కూడా చాలా స్థానాలు తగ్గే అవకాశం కనపడుతుందని నా అభిప్రాయం. కానీ ఒక ఫేజ్ కి వెళ్తామని కొద్ది అర్థమైపోతుందండి.
మోడీ గారు, షా గారు ఎంత భయంకరంగా రామ జన్మభూమిని వాడుకుని ఆ రోజు అక్కడ పుల్వామా షహీద్ అమర్ జవాన్ల యొక్క వాళ్ళ వాళ్ళ త్యాగం ఆశీస్సులుగా ఓటేమని కూడా అడిగారండి. అమర్ జవాన్లు కూడా వాడుకున్నారంటే ఈసారి ఈ కృష్ణ జన్మస్థానం మొదలు పెట్టారు. ఆ జై శ్రీరాముడు జై కృష్ణ, ఇబ్బంది లేదు దాంట్లో, అందరూ హిందువులమే. కానీ అదేమైనా గుర్తేదారి వాళ్ళకి ఎవరు రాసి ఇవ్వలేదు ఒక పార్టీకి. ఈ విధంగా చేసే రాజకీయాలు డెఫినెట్ గా నేను అనుకుంటున్నాను. మరొక కొంత ఏదైతే బీజేపీ సొంతంగా గవర్నమెంట్ ఫార్మ్ చేసే సిచ్యువేషన్ 2014 వచ్చింది, కొన్ని సీట్లు ఉన్నాయి, ఇవాళ పరిస్థితి ఉండదని మరొక ఈ ఫిఫ్త్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా చెప్తా ఉన్నాయి. పదే పదే చెప్తాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ఆయన ఏమన్నారంటే, నిన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నాకు అత్యంత బాధ కలిగిందండి. నన్ను విభేదించవచ్చు కానీ ఈ దేశం మొత్తానికి ఒక ప్రధానమంత్రి పోస్ట్ ఉంటే తండ్రి లాంటి పోస్ట్. నా దక్షిణ భారతదేశం, నా దక్షిణ భారతదేశం, నా ద్రావిడులు, నా బెంగాలీలు, నా దేశంలో ఉన్న మా భారతీయులు అనుకుంటా ఉంటాం. అట్లాంటిది ఉత్తరప్రదేశ్కి వెళ్ళి అత్యంత దారుణంగా మాట్లాడిన ప్రధానమంత్రి ప్రపంచ చరిత్రలో చాలా చాట్లు ఉంటారు, కిమ్ములు అంటాడు. కానీ ఈయనేనండి ఉత్తరప్రదేశ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద నెపం పెట్టొచ్చు. తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తమిళ వాళ్ళు, మలయాళీలు ఉత్తరప్రదేశ్ వాళ్ళని తిడుతున్నారు, గాలి బూతులు తిడుతున్నారు, అవమానపడుతున్నారు నా ఉత్తరప్రదేశ్ మీద. ఏందండి ఇది? ఎందుకు దక్షిణాది మీద ఇంత కక్ష దేనికండి, దుర్మార్గం దేనికి? ఆయన సిగ్గు లజ్జ లేకుండా ఆయన అభిమానిస్తే ఓకే, వీరాభిమానాల కింద పెట్టుకుని ఇక్కడ తయారయ్యారంటే నాకు అర్థమే కావట్లేదు. నా భాషని, నా సంస్కృతిని సర్వనాశనం చేస్తా, ఉత్తరప్రదేశ్కి నా దక్షిణాదికి అసహ్యంగా లింక్ పెట్టుకుని అసహ్యంగా రెచ్చగొడతా ఉంటే, ఇప్పుడు ఆయన ఉత్తరప్రదేశ్కి వెళ్ళి రామ జన్మభూమిని బుల్డోజర్ పెట్టి కోట్ చేస్తారు. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ వస్తాయి. ఏందండి ఇది? దేవుడి ఆలయాన్ని కూడా అలా వాడుకోవటం తప్పు కదా. సాధ్యమైనంత వరకు ఎన్ని కుట్రలు చేశారని కూడా తప్పు కదండి. దేశం ఇప్పుడు ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కాంగ్రెస్ ఏదని, వాళ్ళు చేసిన అనేక లోపాలని వాళ్ళు కిటికీలు చేసి లోపాలు చేస్తే తలుపు పైకప్పు కూడా తీసుకుని బస్సు వచ్చారు. ఈసారి ఎన్నికల్లో పొరపాటున అబ్సల్యూట్ మెజారిటీ వస్తాయి. ఈ దేశం కంప్లీట్ గా అదానీ గారు పరిపాలిస్తారు, తెరానికి మించండి. ఇంకా ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండవు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆయనకు ఒక 56,000 కోట్లు చేసే కంపెనీ 15 లక్షల కోట్లు గెలిపిందంటే, ఈ ఎంపీలు రేపు పొద్దున్న నెగ్గిన ఒక్కొక్క ఎంపీకి 2,000 కోట్లు, 100 ఎంపీలు పక్కన పెట్టుకుని 2 లక్షల కోట్లు నథింగ్ అండి. కావాలంటే 50 లక్షల కోట్లు సంపాదించుకుంటాడు. ఈ చేతిలోకి మీరు చూశారు కదండి, క్రోనిక్ క్యాపిటలిజం చేతిలోకి ఇంకా నెట్టేశారండి, భయంకరంగా నెట్టేశారు. నేను చెప్పింది అర్థం చేసుకున్నాను, 10 సంవత్సరాల తర్వాత అర్థం అవుతున్నాం, అర్థం కాని వాళ్ళకి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ బీజేపీ. పదే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు బీజేపీ కానీ, లేదంటే వాజ్పేయి గారు బీజేపీ వ్యతిరేకం కాదు. ఈ గుమా వ్యాపారులు అండ్ కంపెనీ అదానీ గారు ఇద్దరిని ముందు పెట్టుకుని ఆడిస్తున్న అదానీ గారు అండ్ కంపెనీ. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ అంబానీ గారు ఆల్సో. ఆయన బంధువు కాదండి నాకు. ఎంత దుర్మార్గంగా జరుగుతుందంటే దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పుకుంటున్నాను. దక్షిణాది మీద విజయయాత్రని మీ సిద్ధాంతకర్తలు, దక్షిణాది దేశంలో భాగం అండి, మూలవాసులు అండి మేము కూడా. ఎవరి మీద మీ ఆదివాసులు వచ్చి ఎవరి మీద దాడి, దక్షిణాది మీద విజయయాత్ర ఏంటంటే మీ ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేత కూడా అనిపించారే, అన్యాయం అండి. సరే, ఎనీవే, దయచేసి ఉత్తర భారతీయ జనతా పార్టీ వారికి విజ్ఞప్తి చేస్తున్నా, దక్షిణ మీద దండయాత్ర. దక్షిణాది దేశ మూలవాసం సింధు నాగరిక మాది. మీలో కొంతమంది ఎక్కడి నుంచి ఇరాన్ నుంచి వచ్చారు, ఎక్కడ రాసుకుని ఏదో దేవుళ్ళు పెట్టుకుని వచ్చారు. దయచేసి మా మీద అహంకారం ప్రదర్శించొద్దు. ప్రజలు ఈసారి కనుక ఎన్నికల్లో కనుక అబ్సల్యూట్ మెజారిటీ ఇస్తే ఇక ఎన్నికలు ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండవని నా అభిప్రాయం ఉంది. సార్ చూద్దాం సార్, మరి ఇంకొక ఫేజ్ ఉంది. ఫేజ్ అయ్యే కొద్దీ దేవతా వస్త్రాలు కనిపిస్తాయో, మరి ఆభరణాలు కనిపిస్తాయో, కిరీటాలు మనకి తేటతెల్లం అవుతుందండి. ధన్యవాదాలు సార్.